హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ సింబల్ నొక్కితే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కొద్ది స్లాట్స్ మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఓకేనా? కాల్స్ మాత్రం చేయొద్దు. కాల్స్ అలౌ లేదు. ఓన్లీ వాట్సాప్ అంతే. మెసేజ్ చేయండి, నేను చూసుకుంటాను. నేను చూసుకున్నప్పుడు మీకు రిప్లై మెసేజ్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సరేనా? అండ్ ఈరోజు కెరీర్ రీడింగ్ చేస్తాను. కెరీర్ రీడింగ్తో పాటు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను మాట ఇచ్చాను కదా సాటర్డే చేస్తానని. సో దాంతోపాటు ఈరోజు పౌర్ణమి, హనుమత్ జయంతి అన్నట్టు అందరికీ కూడా చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి శుభాకాంక్షలమ్మా. మీ ఇవాళ చాలా 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 పవిత్రమైన రోజు. మీ మీ ఇష్టదైవాల్ని తలుచుకుంటూ ప్లస్ హనుమంతుడికి ఈరోజు హనుమాన్ చాలీసా ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు చదువుకోండి. ఓకేనా? నేను దీంతో పాటు ఈ కెరీర్ రీడింగ్లో భాగంగానే మధ్య మధ్యలో రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను. జాబ్ పరంగాను రెమెడీస్ చెప్తాను, అందరికీ సంబంధించి రెమెడీస్ చెప్తాను. మధ్య మధ్యలో రెమెడీస్ ఉంటుంటాయి. కెరీర్ రీడింగ్ అనే పేరే కానీ కెరీర్కి సంబంధించి చెప్తాను. కెరీర్ అంటే జాబ్ రావడానికి మీరేం చేసుకోవాలి ఆ రెమెడీ చెప్తాను. అండ్ ఇంట్లో మనం ఎట్లా పాజిటివ్ ఆరాని పెంచుకోవాలి ఆ రెమెడీ చెప్తాను. ఓకేనా? మధ్య మధ్యలో ఇట్లా రెమెడీస్ చెప్తూ ఉంటాను. ఇది ఓన్లీ కెరీర్ రీడింగ్ అని మాత్రం తీసుకోవద్దు. ఓకేనా? అన్నీ అందరికీ సంబంధించి ఎవరికి ఏది కావాలో అది తీసుకోండి. ఓకేనా? ఈరోజు చేసుకోవాల్సిన మధ్య మధ్యలో నాకు గుర్తొచ్చినవి, ఈరోజు చేసుకోవాల్సినవి చెప్తూ ఉంటాను. దయచేసి మిస్ కాకండి. ఇది కెరీర్ రీడింగే కదా అని చెప్పేసి అని తీసేయద్దు. దీంట్లో ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. ఓకేనా? రెడీ? రైట్. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండడమ్మా. అది కెరీర్ అంటే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు ఏదో ఒక ఓన్ వ్యాపారం పెట్టుకుని అది చిన్నదో పెద్దదో ఏదైనా సరే మీ కెరీర్, మీ ఫ్యూచర్ రైట్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి? నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, ఏ జాబ్ కావాలన్నా, ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఫాలో అవ్వండి. ఓకేనా? సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. టైం ఉంటే నేను పెండులం రీడింగ్ కూడా చేస్తాను లాస్ట్లో. ఓకేనా? టైం ఉంటే, లేకపోతే ఇంకోసారి చూస్తా. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఎవరెవరైతే జాబ్ పరంగా సక్సెస్ కావాలి, కెరీర్ పరంగా సక్సెస్ కావాలి, బిజినెస్ పరంగా సక్సెస్ కావాలి, ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరంగా సక్సెస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరేం చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళకి? 10 of Wands, the Sun, very good. 8 of Pentacles, very good. Keep it up. 6 of Pentacles, good. 6 of Wands, very good. 2 of Cups, my God, చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఒక్క తప్ప. 8 of Wands, వెరీ గుడ్. ఇక్కడ కెరీర్ పరంగా చాలా స్ట్రగుల్ పడుతున్నారండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మీకు ఒక దారి తెలియట్లా, ఒక ఫ్యూచర్ ఏంటో కనపడట్లా, అంత అంధకారంగా ఉంది, చీకటిమయంగా ఉంది. రెస్పాన్సిబిలిటీస్ ఏమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీరు కట్టాల్సినవి ఏమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీ మీద బాధ్యతలు ఏమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ దానికి మీకు ఇన్కమ్ సోర్సెస్ ఏమీ మీకు కంట కనిపించట్లా. ఫ్యూచర్ ఏంటి?
ఒక భయం, అంధకారం మోసి 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 ఎదురు చూసి 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 కష్టపడి కష్టపడి మళ్ళీ 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 రాసిందే రాయడం, చేసిందే చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది. చాలా మీరు ఇక్కడ చేయాల్సింది చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీరు 8 ఆఫ్ పెంటికల్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. వన్స్ మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు మీ బర్డన్స్ని తీసి పక్కన పెట్టి, మీ ఓవర్ థింకింగ్ని, మీ స్ట్రెస్ఫుల్నెస్ని తీసి పక్కన పెట్టేసి భారంగా కాకుండా ఇష్టంగా చదవండి. ఇష్టంగా చదవండి. చేసే పని చిన్నదో పెద్దదో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయండి. దానివల్ల దానికి కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? అండ్ డెడికేటెడ్గా ఉండండి. మీరు డిస్ట్రాక్ట్ కావద్దు, సెల్ఫ్ ఫోకస్డ్గా ఉండండి, డిస్ట్రాక్ట్ కావద్దు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? ఒక్కోసారి మైండ్ ఇన్నిసార్లు చేశాం కదా, ఇంకా వస్తుందో రాదో అన్న డ్యూయల్ మైండ్లో చేయొద్దు. ఓకేనా? ఒక్కోసారి పాజిటివ్గా అనుకుంటారు, ఒక్కోసారి నెగిటివ్గా అనుకుంటారు. ఒక్కోసారి చాలా నాకు తిరిగే లేదు, నేను సాధించే తీరుతా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అలా ముందుకెళ్తారు. ఒక్కోసారి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకోండి. అంటే మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. అవతల వాళ్ళకి నాలెడ్జ్ బాగా ఉంది అనుకోండి, వాళ్ళ నుంచి మీ నుంచి వాళ్ళకి ఏం కావాలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ నుంచి మీకేం కావాలో అడిగి తెలుసుకోండి. తప్పులేదు. అది మీకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తప్పులేదు. ఓకేనా? నాలెడ్జ్ తెలుసుకోవడంలో తప్పే లేదు. నేర్చుకోవడంలో ఒకరు మనకంటే చిన్నవాళ్ళైనా వాళ్ళు చెప్పింది వినాలా. ఓకే, తప్పే ఉంది అక్కడ? మన తలకాయలు తెగి పడిపోయేది ఏముంది చెప్పండి కదా. అట్లా అదేంటంటే మన ఈగో తప్ప ఇంకేం ఉండదు. మనకంటే ఇప్పుడు జనరేషను ఎట్లా ఉన్నారు, చిన్నపిల్లలే మంచి నాలెడ్జ్తో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చదువు, వాళ్ళ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ వేరు, వాళ్ళ ఎడ్యుకేషన్ వేరు కదా. సో మీకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచైనా నాలెడ్జ్ నేర్చుకోండి, తప్పులేదు, అడగండి. సరేనా? మీరు వాళ్ళకేమి ప్రొవైడ్ చేయగలరో, మీరు వాళ్ళకేమి నాలెడ్జ్ ఇవ్వగలరో అది మీ నుంచి వాళ్ళకి ఇవ్వండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఓకేనా? అండ్ చారిటీ చేస్తూ ఉండండి. నీడీ పీపుల్కి మీకు చేతనైనంత హెల్ప్ చేస్తూ ఉండండి. అది ఎండాకాలం 10 మందికి మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా, లేదా ఒక కుండ అట్లా పెట్టి కార్నర్స్లో పోయేవాళ్ళు చల్లగా మంచినీళ్ళు తాగి ఆశీర్వదించిపోతారు. అది మీకు బ్లెస్సింగే కదా. అలా చేస్తూ ఉండండి. డబ్బులే ఇవ్వాల్సిన పనేం లేదు. ప్యూర్ సోల్ తోటి, మంచి మనసుతోటి మనం చిన్న సహాయం చేసినా కూడా అది భగవంతుడికి చేరుతుంది. సరేనా? సో మనం డబ్బులు ఇస్తేనే అది అనేది ఏం లేదు కదా. భగవంతుడు మన మనసు చూస్తాడు. రైట్? నెక్స్ట్, మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో చూడండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకోండి. ఇక్కడ ఎవరికో ఎనర్జీస్ అందుతున్నాయి, మానసికంగా లోపలనే పెట్టుకొని బయటికి చెప్పలేక, మనసు ఖరాబ్ చేసుకుంటూ బయటికి వ్యక్తపరచలేక అలా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరో నాకు కమెంట్స్ చేయండి. అండ్ థర్డ్ పార్టీ అంటే మీరు అక్కడ ఇంటర్వ్యూయర్ కాకుండా, లేదా మీరు ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారు, అక్కడ మీకు ఏమన్నా మీరు డౌట్ ఉంది, అడగాలి అనుకుంటున్నారు, అడగలేకపోతారు. భయం లోపలనే పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడ కోచింగ్కి వెళ్ళింది దేనికి? మనీ పే చేసి. మీకు డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్ని క్లియర్ చేసుకోవడానికే కదా. లేచి నిలబడి డౌట్ అడగడంలో తప్పేముంది? మీలాగే ఇంకొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది కదా, క్లియర్ అవుతుంది కదా. ధైర్యం ఉండాలా. కొంతమంది మాత్రం కమ్యూనికేషన్ పరంగా చాలా వీక్ అని కనపడతా ఉంది. ఓకేనా? సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓవర్ ఎమోషన్స్కి పోవద్దు. ఓకేనా? సైలెంట్ మోడ్. చాలా కొంతమంది ఇంట్రోవర్ట్ అనేది కనపడతా ఉంది. కొంతమంది ఏంటి, ఓకే నేను కష్టపడుతున్నా, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, వచ్చినప్పటికే వస్తుంది, నేను సెలబ్రేట్ చేసుకుంటా, లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడానికే కదా. ఇట్లాంటి ఫ్రెండ్స్తో చేరి ఎంజాయ్మెంట్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తే రేపు కూర్చొని చెక్కభజన చేసుకోవాలి. ఏ వయసులో ఏం కావాలి అనేది ఆ వయసులోనే కష్టపడాలా, మనం ఎఫర్ట్స్ పెట్టాలా, మన కాళ్ళ మీద మనం నిలబడాలా. ఓకేనా? ఇప్పుడు ఎంజాయ్ చేస్తే రేపు ఫ్యూచర్ అంతా చెక్కభజన చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ స్టార్టింగే కార్డే అదే వచ్చింది. ఎవరైనా
గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయాలి అంటే అసలు డే అండ్ నైట్ ఏకమైపోయిందా అసలు తెలీదు. ఇంతకాలం నేను ఎలా హార్డ్ వర్క్ చేశానో మీకు అదే చెప్తున్నాను. ఇన్ని మంత్స్ ఇయర్స్ నుంచి నమ్మితే నమ్మండి, బయట ప్రపంచం ఏంటో తెలీదు. ఇంటి గుమ్మం బయట ఎండ వస్తుందా, వర్షం వస్తుందా, ఏం జరుగుతుంది కూడా తెలియదు నాకు. అట్లా వర్క్లో అంత హార్డ్ వర్క్ చేశాను నేను. సో మీకు అదే చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేయండి, మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉంది. ఎందుకంటే చూడండి, ఇది తర్వాత చెప్తాను. ద సన్ ఎనర్జీ 6 ఆఫ్ వ్యాండ్స్, గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఉంది. ఈ ఎవర్ ఎనర్జీతో ఇది అందరికీ అని నేను చెప్పను, ఎందుకంటే మీ జన్మజాతకంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అనేది దాంట్లో కనపడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు విక్టరీ సాధిస్తారు, గెలుస్తారు. 3కి 3 పాజిటివ్ కార్డ్స్, రైట్. ఇక్కడ చేయాల్సింది ఏంది? డెడికేషన్, మీ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోండి. మీ బర్డన్స్ మీద, మీ రెస్పాన్సిబిలిటీస్ మీద మీ డైవర్ట్ కావద్దు, ఓకేనా? అండ్ పాజిటివ్గా ఉండండి. ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను. ఇట్లా పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండండి. మేనిఫెస్టేషన్ చాలా చాలా అది మన ఎవరో చెప్తే మీకు వచ్చేది కాదు. మన మైండ్ సెట్ని ఎప్పుడైతే మనం ట్యూన్ చేసుకుంటామో, మన సబ్కాన్షియస్ మైండ్, మన యాక్టివ్ మైండ్ ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అప్పుడు మాత్రమే మనం చెప్పే మేనిఫెస్టేషన్స్, మనం కోరుకునే మేనిఫెస్టేషన్స్ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా జరిగి తీరుతాయి, ఓకేనా? అది వేరే సబ్జెక్ట్ ఉంటుంది, అది చెప్తాను ఒకసారి నేను మీకు వివరిస్తాను అది. నెక్స్ట్, ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో, జాయ్ఫుల్గా ఉంటారో, ఏదో బలవంతంగా, ఏదో మొక్కుబడిగా, లేకపోతే ఏదో కష్టపడాలి, మొక్కుబడిగా కష్టపడతాం అట్లా కాదు. డెడికేటెడ్. ఎట్లా ఉండాలంటే తిన్నామా, కడుపు నింపుకోవడానికి తింటున్నాం అంతే, శక్తి రావడానికి తింటున్నాం అంతే. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. వచ్చిన మీకు ఏ చిన్న ఆపర్చునిటీనైనా వదులుకోవద్దు, రైట్. ఇక ఇంట్రోవర్ట్స్ గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ, చాలా ఎమోషనల్, డీప్ డౌన్లో చాలా సెన్సిటివ్ ఉంటారు వీళ్ళు, పైకి ఎక్స్ప్రెస్ చేయలేరు. క్విక్ డెసిషన్స్, కన్ఫ్యూజన్లో, ఈ నెగిటివ్ ఎనర్జీలో ఫాస్ట్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు. ఫైరీ ఎనర్జీ. సో ఇక్కడ మీకు సంబంధించి మీలో మీరే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్కి గురవుతూ ఉంటారు, ఓకేనా? నేను ఇందాక కూడా చెప్పాను, మీరు ఇక్కడ మీకంటే చిన్నవాళ్ళైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి, అడగండి, తెలుసుకోండి. బట్ మీరు ఇక్కడ ఏమి చేస్తారు? ఎంపరర్ ఎనర్జీ అంటే, నేనేంటి ఈ ఏజ్కి వచ్చి వాడిని అడగడం ఏంటి, నాకంటే చిన్నోడు, మళ్ళీ నన్ను ఎక్కడ తక్కువ అనుకుంటాడు, లేకపోతే నన్ను ఎక్కడ తక్కువగా ఫీల్ అవుతారు, వీళ్ళకి ఇది కూడా రాదా అనుకుంటారేమో. అనుకుంటే అనుకోనివ్వండి, దానివల్ల ఏంటి, మీకు లాభమే కదా, ఒక నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు, లాభమే కదా. చెప్పండి, మీ జనరేషన్ వేరు, ఎందుకంటే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఏజ్ ఉంటుంది కదా, ఇప్పటికి చాలాసార్లు అటెంప్ట్ చేస్తుంటారు కొంతమంది. సో వాళ్ళ విషయంలో చెప్తున్నాను, సిగ్గుపడద్దు, సరేనా? నాలెడ్జ్ నేర్చుకోవడంలో ఎప్పటికీ సిగ్గుపడకూడదు. ఇక్కడ మిమ్మల్ని మీరు అడగాలి అనుకుంటారు, మీ ఈగో అడ్డం వస్తుంది, మీ పెద్దరికం అడ్డం వస్తుంది, అడగలేకపోతారు. దానివల్ల ఏంటి అంటే ఎమోషన్స్ ఎక్కువ, ఫియర్, హిడెన్గా బాధపడుతూ ఉంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ప్లస్ డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్కి ఇది తెలియదు, ఈ టాపిక్ గురించి తెలియదు, మనకంటే చిన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడగలేము, అడిగితే వీళ్ళకి ఇది కూడా రాదా అనుకుంటారేమోనని ఒక ఫియర్ అనమాట. అదొద్దు, నేను అదే చెప్తున్నాను, అదొద్దు. మీరు సక్సెస్ అవ్వాలి అంటే తప్పే ఉంది ఒక నాలెడ్జ్ నేర్చుకుంటుంటే. సో మీరు అడగలేకపోగా భయపడుతూ మీలో మీరే
కాంటంప్లేషన్ చేసుకుంటారు. అంటే కాన్ఫ్లిక్ట్ మైండ్, సంఘర్షణ. అడగాలా వద్దా, అడిగితే ఏమనుకుంటారు, అడగకపోతేనేమో నాకు ఇది తెలుసుకోవాలని ఉంది, ఎలా, నేనా ఎక్స్ప్రెసివ్ కాదు, ఇంట్రోవర్ట్, సో కమ్యూనికేషన్ నేను అంతగా ఓపెన్ అప్ అవ్వలేను తొందరగా, వాళ్ళు నాకు అడిగే ఛాన్స్ ఇస్తే అప్పుడు అడుగుతా. ఇట్లాంటి నెగిటివ్ మైండ్తో ఉండొద్దు. మీకు ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఓకేనా? మీ గురువులే కావచ్చు, మీ సబ్జెక్టుకి సంబంధించిన గురువులే కావచ్చు, సొసైటీలో ఒక ట్యూటర్, ఒక టీచర్, మీరు ఏం రాయబోతున్నారు, ఆ సబ్జెక్టుకి సంబంధించి, ఆ ఎగ్జామ్కి సంబంధించి, ఆ బిజినెస్కి సంబంధించి, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏమైనా చేస్తున్నారా దానికి సంబంధించి ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో, మిమ్మల్ని గైడ్ చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అవి వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. మంచి చెడు అడగండి, తెలుసుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకొని, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ రైట్ చేస్తున్నారు, రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? ముందుకు వెళ్ళండి. అండ్ మొండితనంతో ముందుకు వెళ్ళండి. ఏదో టేక్ ఇట్ ఫర్ ఈజీ, గ్రాంటెడ్గా తీసుకొని ఈజీ వేలో, సీరియస్నెస్ లేకుండా ఎలా పడితే అలా చదువుతున్నాం, రాస్తాం, వచ్చింది లేకపోతే లేదు, ఇలా ఉండే వాళ్ళకి నేను చెప్పట్లేదు. డ్యామ్ షూర్గా నేను గవర్నమెంట్ జాబా, లేకపోతే ఫర్దర్గా ఐటీ జాబ్సా, లేకపోతే ఏ జాబ్ అయినా సరే, చిన్న జాబ్ అయినా సరే నేను సంపాదించే తీరాలి అని ఎవరైతే డెడికేటెడ్గా ఉంటారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ప్రైవేట్ జాబ్స్ కోసం తిరగడము, అప్రోచ్ అవ్వడము, పెద్ద పెద్ద వాళ్ళతో కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఆ జాబ్ కోసం ప్రయత్నించడము, వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడము, ఇట్లా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, అదే గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అయ్యేవాళ్ళు డెడికేటెడ్గా మంచి మంచి సబ్జెక్ట్ బుక్స్ చదవడం, లేకపోతే వేరే వాళ్ళ అనుభవజ్ఞులు ఆల్రెడీ రాసిన వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, ఇవి ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయిన రోజు మీకు అచీవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఇంట్రోవర్ట్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మనసు గాయపరచుకోవడం, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. ఓకేనా? అండ్ ఏదైతే అదేంది సడన్ డెసిషన్ తీసేసుకోవడం, ముందు వెనక ఆలోచించకుండా, ఇది కనపడతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, లోపల డీప్ డౌన్లో హర్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్రోట్ చక్రాకి సంబంధించి బీజమంత్రం, హమ్ అనే బీజమంత్రం, బ్లూ, మీ థ్రోట్ గొంతు దగ్గర బ్లూ చక్ర లైట్తో, బ్లూ కాంతితో వెలుగుతూ ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ వెన్ను నిటారుగా పెట్టుకొని ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని కింద ఏదైనా ఆసనం వేసుకోండి. అది బ్లూ, ఓన్లీ థ్రోట్ చక్ర కోసం మీరు చేస్తున్నట్టయితే బ్లూ ఆసనం ఏదైనా, అంటే బ్లూ క్లాత్ కానీ, బ్లూ చాప కానీ, ఏదో ఒకటి బ్లూ కలర్లో అది వేసుకొని దాని మీద కూర్చొని మీ గొంతు దగ్గర బ్లూ కలర్ లైట్ చక్ర వెలుగుతుంది. ఫస్టే తిరగదు, మీకు అట్లా కనపడదు. జస్ట్ మీరు చేసే కొద్దీ రోజు రాను అది మీ గొంతు దగ్గర ఆ బ్లూ కలర్ లైట్ ఇట్లా బ్లింక్ అవుతున్నట్టుగా వెలిగి ఆరిపోతుంది. అంటే యాక్టివేషన్కి వస్తుంది. సో అది కంటిన్యూ చేయండి, మీకే తెలుస్తుంది, మీ ఇంట్యూషన్కి మీకే తెలుస్తుంది. అది యాక్టివేషన్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ బ్లూ లైట్ అనేది, ఒక చక్రాలాగా ఉండే బ్లూ లైట్ అనేది ఇట్లా రొటేట్ అవ్వడం చూస్తారు మీరు. ఆ రొటేట్ అయినప్పుడు మీరు మనసులో ఉన్నవన్నీ బయటికి ఫ్రీగా కమ్యూనికేట్ చేయగలరు. కొంతమందికి ఎన్నో చెప్పాలని కడుపులో ఉంటాయి, బయటికి రావు, చెప్పలేరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, గొంతులోనే ఇరుక్కుపోయి ఉంటాయి అన్నమాట ఆ మాటలు, వాళ్ళ భావాలు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా? అలా కూర్చొని హమ్, HUM, హమ్ డీప్గా బ్రీత్ తీసుకుంటారు. హమ్ అంటూ మీరు బ్రీతింగ్ వదులుతారు. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకుంటారు, హమ్ అంటూ వదులుతారు. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ఎవరికి? థ్రోట్ చక్ర బ్లాక్లో ఉండే వాళ్ళకి. ఓకేనా? రైట్. ఇక్కడ
టూ ఆఫ్ కప్స్ మీకు పార్ట్నర్షిప్, ఎవరైనా కంబైన్డ్ స్టడీస్కి వచ్చి లేకపోతే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు జాయింట్గా పార్ట్నర్షిప్ పెట్టుకొని అలా చేసుకోవచ్చు. అది కూడా మీకు బాగుంటుంది. అండ్ చదువుకోవాలి ఇక్కడ చెప్పాను కదా, ఈ 2 కార్డ్స్ ఏంటంటే 2, 6 కాంబినేషన్ ఏంటంటే ఈ ఇద్దరు కూడా కంబైన్డ్ స్టడీస్ అంటే మీకు తెలిసినవి వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి తెలిసినవి మీరు అడిగి తెలుసుకోవడము, ఇట్లా నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. ఒకరికొకరు మ్యూచువల్గా నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉంటూ ఒక వీక్ అయినప్పుడు ఇంకొకరు మోటివేట్ చేస్తూ, లేదు నువ్వు చేయగలవు, అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకోండి. అంతేకాని డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం ఏం రాస్తాంలే, మనకేం వస్తుందిలే, ఇట్లాంటి వాళ్ళు మాత్రం తీసి 1 కిలోమీటర్ దూరం తరం కొట్టండి. ఓకేనా? మన మైండ్ సెట్టే మనకి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు వీక్ కాకూడదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు బాగానే చదువుతుంటారు, ఇంకొకరిని చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏంటంటే సైకలాజికల్గా దెబ్బతీయడం. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచిది. సరేనా? రైట్. మీకు రెమెడీ ఒకటి చెప్తాను. అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా ఆ జాబ్ రిలేటెడ్ మీకు జాబు ఇది చేసిన తర్వాత ఈరోజే చేయండి. ఇది చేసిన తర్వాత రిజల్ట్ మీరే నాకు చెప్పండి కమెంట్స్లో. ఎప్పటికైనా మీకు జాబ్ వచ్చిన తర్వాత మర్చిపోకుండా నాకు కమెంట్లో, అక్క మీరు ఈ రెమెడీ చెప్పారు, మేము చేసుకున్నాం ఆ రోజు, ఇట్లా జాబ్ వచ్చింది అక్క అని మీరే మీ నోటితోనే చెప్తారు. సరేనా? నా కమెంట్లో పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. రైట్, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది జాబ్కి సంబంధించిన రెమెడీ. దీనికి ఏం కావాలి? గ్రీన్ పెన్ కానీ గోల్డెన్ కలర్ పెన్ కానీ కావాలి. ఓకేనా? ఒక 3 బిర్యానీ ఆకులు, దాన్ని ఏమంటారు, బే లీవ్స్ మనం బిర్యానీలు వేసుకుంటాం కదా, అవి కొంచెం చినుగులు లేకుండా, ఆ ఎడ్జెస్ కట్ కాకుండా, తొడియాలు దాన్ని ఏమంటారు, కాడలు స్టెమ్ లేకుండా అలాంటివి చేయొద్దు. మచ్చలు ఉండేవి అలాంటివి వాడద్దు. ప్యూర్గా ఎక్కడ కట్టింగ్స్ అట్లా చినుగులు లేని ఒక 3 ఆకులు తీసుకోండి. అవి చిన్నవైనా పర్లేదు నో ప్రాబ్లం, కాకపోతే నీట్గా ఉండాలి. ఆ 3 ఆకులు తీసుకోండి. అండ్ తులసి ఆకులు, తులసి గింజలు, తులసి ఆకులు కావాలి, తులసి గింజలు కావాలి. ఓకేనా? అది డ్రైడ్ అయితే ఇంకా మంచిది. తులసి గింజలు ఎండినవి అయితే ఇంకా మంచిది. లేని పక్షంలో పచ్చివైనా తీసుకోండి. అండ్ ఒక గాజు గ్లాసు వాటరు అండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ తీసుకోండి. పేపర్ నాప్కిన్ ఉంటుంది కదా, పేపర్ నాప్కిన్ అంటే మనం టిష్యూ పేపర్, మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి పెడతారు కదా, ఆ టిష్యూ పేపర్ ఇది తీసుకోండి. అయిపోయినాయా? మీకు మళ్ళీ డౌట్ ఉంటే ఒకసారి వెనక్కి తిప్పుకొని పాస్ చేసుకొని మళ్ళీ వినండి. డౌట్లు దీంట్లోనే అన్నీ క్లియర్ చేశాను. మళ్ళీ కమెంట్స్లో డౌట్లు అడగకండి. సరేనా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఫస్ట్ టిష్యూ పేపర్ తీసుకున్నారు. ఆ టిష్యూ పేపర్ని కత్తిరితో కట్ చేయకుండా మన చేతిలోనే ఎనర్జీస్ ఉంటాయి. సో మన చేతితోనే, ఫింగర్స్తోనే ఆ టిష్యూ పేపర్ని ఒక స్క్వేర్ ముక్కగా కట్ చేసుకోండి. ఓకేనా? చించండి, కట్ చేసుకోండి. దాన్ని తీసుకొని 2 చేతుల మధ్య ఆ పేపర్ని పెట్టి మన ఎనర్జీస్ ఇవ్వండి. మీ ఎనర్జీస్ ఇవ్వండి. ఇట్లా ఎనర్జీస్ ఇవ్వండి. వేడిగా వస్తుంది. ఓకేనా? అప్పుడు ఆ పేపర్ని తీసుకోండి, ఆ టిష్యూ పేపర్ని తీసుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి దాని మీద. అంటే చాలా తొందరగా నాకు ఒక మంచి జాబు వచ్చేలా చేయమని, లేదా చాలా తొందరగా నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా చేయమని దాని మీద సంకల్పం రాసుకోండి. అది ఇందాక చెప్పాను కదా, పెన్నులు కూడా, కలర్స్ కూడా గ్రీన్, గోల్డెన్ కలరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. దాని మీద రాయండి, టిష్యూ పేపర్ మీద రాయండి. నాకు ఒక మంచి నేను కోరుకున్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను ఎతుకుతున్న ఒక మంచి జాబ్ నాకు దొరికింది, బిజినెస్లో నేను చాలా చక్కగా సక్సెస్ అయ్యాను, జరిగిపోయినట్టు రాయాలి. ఓకేనా? మీ సంకల్పం ఏంటో
అది రాసుకోండి, చెప్పుకొని దాని పేపర్లో ఇప్పుడు మీరు రాసిన ఒక్క లైన్లో రాసుకోండి ఏదో ఒకటి. దాని కింద మీ పేరు ఉంది. మీ పేరు ఇప్పుడు ఇంటి పేరు సమ్ ఎస్, మీ పేరు నాగా లక్ష్మి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాగా లక్ష్మి, నాగాలో ఎన్, లక్ష్మిలో ఎల్, ఫస్ట్ ఇనిషియల్ ఎస్, ఎస్ఎన్ఎల్, ఇలా షార్ట్ ఫామ్లో 3 లెటర్స్లో రాసుకోండి. పేరు మొత్తం రాయొద్దు అట్లాగా. మీ ఇనిషియల్ ఇంటి పేరులో ఫస్ట్ అక్షరం, మీ పేరులో ఫస్ట్ అక్షరం, మీ సెకండ్ పేరులో ఫస్ట్ అక్షరం, అట్లా 3 లెటర్స్ వస్తాయి, 3 లెటర్స్ వస్తాయి. అది రాయండి. రాసిన తర్వాత మీ సంకల్పం రాసిన దాని కింద నేను మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది టిష్యూ పేపర్ చేత్తో చించారు, ఓకేనా. ఇక్కడ మీ సంకల్పం చెప్పుకున్నారు. తర్వాత ఇక్కడ మీ ఇనిషియల్ అంటే ఇంటి పేరులో మొదటి అక్షరం, తర్వాత మీ పేరులో మొదటి అక్షరం, నాగాలో నా ఎన్, లక్ష్మిలో ఎల్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు దీనికి వాళ్ళ ఇంటి పేరు ఎస్, ఇంటి పేరు ఏదో ఎస్ లెటర్తో వచ్చింది అనుకోండి. సమ్ సోలారు నాగా లక్ష్మి. ఇప్పుడు దీంట్లో ఎస్, దీంట్లో నాగాలో ఎన్, దీంట్లో ఎల్, ఈ 3 లెటర్లు ఇక్కడ రాయాలి. అర్థమైందా? దీని కింద డేట్ ఆఫ్ బర్త్, మీ బర్త్ డేటు, బర్త్ మంత్, ఖచ్చితంగా చదువుకునే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటుంది. మీ అకాడమిక్ ఇయర్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇది రాసి ఈ పేపర్ని, ఈ టిష్యూ పేపర్ని మీ వైపుకి ఇలా 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 మీ వైపుకి 3 సార్లు మర్చుకోండి. ఇలా మడతేశారు, రైట్కి తిప్పారు, ఇలా మడతేశారు, మళ్ళీ రైట్కి తిప్పారు, ఇలా మడతేశారు, అట్లా 3 టైమ్స్ మడతేశారు. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ నిండా వాటర్ పోయండి. వాటర్ పోసి ఈ పేపర్ని ఆ వాటర్లో వేసేసేయండి, ఆ గాజు గ్లాస్లో వేసేసేయండి, ఓకేనా. తర్వాత ఒక 3 వెల్లుల్లి, దాన్ని ఏమంటారు, చిన్న వెల్లుల్లిపాయ, మనము అల్లం వెల్లుల్లి వేస్తాం కదా, దాంట్లో వెల్లుల్లిపాయ ఉంది కదా, ఆ వెల్లుల్లిపాయని పైన తొక్కు తీసేసి దానిపైన ఒక్కొక్క దానిపైన ఈ ఇనిషియల్ ఎస్ఎన్ఎల్ అనే ఇది ఉందే, మీ ఇనిషియల్, మీ పేరు, మీ లాస్ట్ నేము, ఇది ఉంది కదా, దీన్ని వెల్లుల్లిపాయ 3 మీద రాయండి. తర్వాత 3 బిర్యానీ ఆకుల మీద ఇదే రాయాలి. మీ ఇనిషియల్, ఇది డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 రాయాల. బిర్యానీ ఆకుల మీద కూడా తులసి ఆకులు ఉన్నాయి కదా, పెద్ద కొంచెం తులసి ఆకులు తెచ్చుకోండి, ఒక 3, ఆ తులసి ఆకుల మీద కూడా సేమ్ ఇదే రాయాల. రాసి అవి రెడీకి పెట్టుకోండి. ఇప్పుడు గ్లాస్ వాటరు తీసుకున్నారు కదా, దాంట్లో ఈ మడతేసిన ఫస్ట్ పేపర్ ఉంది కదా, టిష్యూ పేపర్ మడతేశారు కదా 3 టైమ్స్, ఆ పేపర్ని దాంట్లో వేసేసేయండి. తర్వాత ఈ 3 వెల్లుల్లిపాయలు చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని, ఆ పేపర్లో ఏమైతే రాసున్నారో ఆ సంకల్పం చెప్పుకొని ఆ గ్లాస్ వాటర్లో వేసేసేయండి. వేసేసి తర్వాత ఈ బిర్యానీ ఆకుల మీద కూడా రాసున్నారు కదా, సేమ్ ఇదే, వాటిని కూడా ఫస్ట్ ఈ 3 వెల్లుల్లిపాయలని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని నీళ్ళల్లో వేసేశారు, గాజు గ్లాస్లో వాటర్లో వేసేశారు. తర్వాత బే లీవ్స్, బిర్యానీ ఆకులను కూడా చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళల్లో వేసేశారు. ఆ తర్వాత తులసాకుల్ని రాసేస్తున్నారు కదా, తులసాకుల మీద కూడా ఆ 3 తులసాకులను కూడా చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళల్లో వేసేశారు, ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలి, రోస్మెరీ లీవ్స్ అని ఉంటాయి, రోస్మెరీ లీవ్స్ కానీ రోస్మెరీ ఆయిల్ ఏదన్నా ఉన్నా ఒక డ్రాప్ ఆయిల్ వేయండి, లేదా రోస్మెరీ లీవ్స్ ఉంటే దాంట్లో వేయండి, లేదా రోస్మెరీ వాటర్ ఉంటే కొంచెం పోయండి, ఓకేనా. ఏదైనా రోస్మెరీ ఎసెన్స్ తగలాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తులసి గింజలు చెప్పాను కదా, ఆ తులసి గింజలను కూడా కొద్దిగా ఈ వాటర్లో పైన చల్లాలి, లాస్ట్లో పైన చల్లాలి. ఆ తర్వాత మీ 2 చేతుల్ని గట్టిగా రబ్ చేసుకొని చాలాసేపు ఒక 5 నిమిషాలు నన్ను రబ్ చేసుకొని అప్పుడు ఈ గాజు ఇవన్నీ వేసిన ఈ గాజు గ్లాస్ని చేతిలో పట్టుకోండి. మీ ఎనర్జీస్ని ఇలా ఇస్తారు. ఈ గాజు గ్లాస్ని చేతిలో పట్టుకోండి.
చేతిలో పట్టుకొని మళ్ళీ మీ సంకల్పం చెప్పుకొని ఇప్పుడు నేను రాస్తాను. ఇది తెలుగులో రాయండి అక్క, మాకు ఇంగ్లీష్ రాదు కదా అని దయచేసి అడగొద్దు. ఎందుకంటే దీనికి తెలుగులో నేను ఈ వర్డ్ని, ఈ స్విచ్ వర్డ్ని ఇలానే రాయాలి. సో మీకు రాకపోతే ఇక్కడ నేను ఎలా రాస్తున్నానో అదే చూసి రాసేయండి. ఒక్కొక్క అక్షరం అలాగే చూసి రాసేయండి. మీ సంకల్పం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఒక మంత్రం లాగా అనమాట. ఇదేం చేయాలి, ఇప్పుడు ఆ గ్లాస్లో పట్టుకున్నారు కదా, ఒక్క నిమిషం రాసి చూపిస్తాను మీకు. టు డూ ఫర్ మీ దిస్ డీడ్, bring to me this job I need. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏంటంటే టు డూ ఫర్ మీ దిస్ డీడ్, ఈ పని నాకు చేసి పెట్టు, నేను కోరుకుంటున్నా, నాకు అవసరమైన ఈ జాబ్ని నాకు తెచ్చిపెట్టు. ఓకేనా? ఇక జాబ్ అంటే బిజినెస్ వస్తుంది, అన్నీ మీరు ఏమైతే కోరుకున్నారో సంకల్పం ఇంపార్టెంట్. ఇది చెప్పుకోండి. ఓకేనా? ఇది చెప్పుకొని లాస్ట్లో సో మోట్ ఇట్ బి ఎప్పుడు చెప్తారు అని ఈ గాజు గ్లాస్ని అన్నీ వేసిన తర్వాత మీ సంకల్పం చెప్పుకొని ఇది చెప్పుకొని ఇది 3 times 5 times చెప్పుకొని ఈ 2 lines గ్లాస్ని మీ చేతిలోనే అట్లనే పట్టుకొని ఫైనల్గా తెలుగులో కూడా చెప్పుకోండి. టు డూ ఫర్ మీ దిస్ డీడ్, ఈ పని నాకు చేసి పెట్టినట్లయితే ఈ పని నాకు చేసి పెట్టండి, నాకు ఏదైతే అవసరమైన జాబ్ ఉందో దాన్ని నాకు తెచ్చిపెట్టండి అని అడగడం యూనివర్స్ని. సో ఇది 3 times చెప్పేసుకున్న తర్వాత సో మోట్ ఇట్ బి అని 3 times చెప్పుకోండి. కథం. ఆ తర్వాత ఈ గ్లాస్ని ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. ఈ గ్లాస్ని మీరు అది హాల్లో మీరు నడిచే మీ హైట్ కంటే ఎత్తైన ప్లేస్లో ఆ గ్లాస్ని అలా పెట్టేయాలి. ఓకేనా? అది ఎప్పటి వరకు, మీకు జాబ్ వచ్చే వరకు అలా పెట్టేసేయండి. మూతున్నా లేకపోయినా అది అట్లనే పెట్టేసేయండి. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆ గ్లాస్ని తీసి ఏదైనా చెట్లలో పోసేయండి. సరేనా? అది పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, అది దైవ వృక్షాలు, వాటికి పోసేసేయండి. చిన్న మొక్కలకి పోయి మాకండి. సరేనా? ఇది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జాబ్కి సంబంధించి ఇక నేను అన్నీ చెప్పేశాను. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా. అది వాళ్ళ జన్మజాతకంలో ఆ యోగం ఉంటే. ఓకేనా? వాళ్ళు హార్డ్ వర్క్ చేయండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మిగతా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీకు విక్టరీ అయితే ఖచ్చితంగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరు ఇప్పుడు నేను చెప్పిన కెరీర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా అందరూ వ్యూవర్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేయాలి, మీకు ఏదైనా పని, ఇంకొక రెమెడీ చెప్తున్నాను ఇక్కడ. మీకు ఏదైనా పని మాటి మాటికి వెనక్కి వెళ్ళిపోతున్నా, నోటి దాకా వచ్చి ఎవరో తనుకోపోతున్నా, చేసిన పనే మళ్ళీ చేయాల్సి వస్తున్నా, మీ చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా ఉన్నా, ఇలాంటప్పుడు మీరేం చేయాలి అని అంటే, ఒక 3 పీచుతో ఉన్న పీచుతో ఉన్న కాలి పట్టాలు ఉంటాయి కదా, మనం కాలి కింద తుడుచుకుంటామే, ఆ పట్టాలు అలా కొత్తవి కొనండి. పీచుతో ఉన్నవి, అది కొబ్బరి పీచుతో ఉన్న పట్టాలు ఉంటాయి కదా, అట్లా అయినా అది జూటే కదా, ఆ పట్టాలను కొనండి. కొని మీకు దగ్గరలో ఏదైనా టెంపుల్స్ ఉంటే వెళ్ళండి. చక్కగా వెళ్ళేటప్పుడు వాకిట్లో ఒక పట్ట అక్కడ వేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసేయండి. తర్వాత ఇంకొక టెంపుల్కి వెళ్ళండి, అక్కడ వాకిట్లో ఇంకొక పట్టా వేసేయండి. సరేనా? అట్లా 3వ దానికి కూడా వేసేసేయండి, 3వ గుడిలో కూడా. అక్కడ ఇంకా అసలు దాని గురించి ఆలోచించొద్దు. అక్కడ మీరు గుడికి ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల చాలా 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 ఉపయోగాలు ఉంటాయి.
ఓకేనా? అది మీరే చూస్తారు. అది ఈరోజు చేయండి. ఓకేనా? ఇంకోటి ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇల్లు శుద్ధి చేసుకోవాలి కదా! వాళ్ళేం చేస్తారంటే బకెట్ ఇల్లు తుడిచే వాటర్‌లో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం సైంధవ లవణం లేదా కొంచెం ఉప్పు అండ్ ఇంకోటి చిటికెడు పసుపు, కొంచెం దాల్చిన చెక్క పొడి, కొంచెం కాఫీ పొడి వేసి దాంతోటి ఇల్లు మొత్తం తుడవండి. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో పాజిటివ్ ఆరా ఉంటుంది. నేను మార్నింగ్ గైడెన్స్ వీడియోలో కూడా రెమెడీ చెప్పున్నాను. అది కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు ఏది వీలైతే అది. సరేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.